కోమటిరెడ్డి గారు సినిమాటోగ్రఫీ మంత్రి ఐడియా ఉందా, గుర్తుందా ఆ పేరు మీకు? అయితే ఏమన్నాడు ఆ వ్యక్తి సార్వత్రిక ఎన్నికల్లో? కేటీఆర్ గుర్తుందా? ఇగో 4,000 వచ్చే నెలలో ఇస్తున్నాం మేము, రాజశేఖర్ నువ్వు 2,000 ఇస్తున్నావు, మేము 4,000 ఇస్తున్నాం. ఎక్కడ పోయింది పెన్షన్? 4,000 అది పోతున్నా, ఇది చెప్పనియవా? ఇట్లా చాలా ఉన్నాయి అంటున్నా. నేను అన్ని చెప్తా, చాలా ఉన్నాయి, అన్ని ఉంటాయి, నేను చెప్తా, ఆగు, నేను అన్ని చెప్తా. 200 రూపాయలకు ఉచిత కరెంట్ సంవత్సరంన్నర అయింది, ఇంకేం చెప్తారు అక్క మీరు? ఇంకెన్ని రోజులు చెప్తా? జరాగు లొల్లి బంద్ చేయి. నేను చెప్పేది వినకుండా నువ్వు అడిగిందే నేను బీఆర్ఎస్ గాలి సోకిందా ఏం నీకు? జర బీఆర్ఎస్ గాలి సోకితే మిమ్మల్ని ఎందుకు ఇంటర్వ్యూకి పిలుస్తాం అక్క? అప్పుడప్పుడు అమాస పుణ్యాలకు గాలి సోకుతుంది కదా, అట్లా ఏమైనా సోకిందాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు రజతోత్సవ వేడుకలు బీఆర్ఎస్ చేసిండ్రా టీఆర్ఎస్ చేసిండ్రా? అసలు తెలంగాణ ఉనికి లేని పార్టీ ఏ దానికి చేసిండ్రో అసలు? తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన పార్టీ కోసం చేసిరా. అది టీఆర్ఎస్ కదా, అది టీఆర్ఎస్ అయినా బీఆర్ఎస్ అయినా రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన పార్టీ కోసం. పేరునే మార్చేసిన వాళ్ళకు తెలంగాణ మీద అభిమానం ఉన్నది. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కి వస్తే కాంగ్రెస్ నాయకులకు వచ్చే ఇబ్బంది ఏంది? ఎందుకోసం ఎందుకు 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 ఎందుకు